హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు srestaGarden. నేను సంపూర్ణ. మరొక మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ తీసుకొని మీ ముందుకు వచ్చానండి. అది హ్యూమిక్ యాసిడ్. హ్యూమిక్ యాసిడ్ ఎలా తయారు చేసుకోవాలి, మన మొక్కలకి ఎప్పుడెప్పుడు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఇవంతా కూడా నేను వీడియోలో క్లియర్గా చూపిస్తానండి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా సీడ్స్ గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు అలాగే ఆకుకూర విత్తనాలు కూడా ఉన్నాయి. మీకు ఎవరికైనా సీడ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో నంబర్ ఉంటుందండి. ఆ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి. మీరు మెసేజ్ చేస్తే నేను మీకు సీడ్స్ లిస్ట్ సెండ్ చేస్తాను. మీరు ఆర్డర్ చేసుకోవచ్చు సీడ్స్. పూల మొక్కలైనా, కాయగూర మొక్కలైనా, ఆకుకూర మొక్కలు, పళ్ళ మొక్కలైనా సరే ఏ వీటికైనా కూడా మరి చక్కగా ఎండ తగిలే ప్లేస్లోనే మనం మొక్కల్ని పెట్టాలి. సన్లైట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అప్పుడే మనకు చక్కగా పువ్వులు పూస్తాయి పూల మొక్కలకి, అలాగే కాయగూర మొక్కలు కూడా చక్కగా కాస్తాయండి. మరి నెక్స్ట్ వచ్చేసి మనం వాటరింగ్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మరి చూసి తగు మాత్రము మనము తప్పకుండా మరి మొక్కకి ఇవ్వవలసిన పరిస్థితుల్లోనే మొక్కకి నీళ్ళు అనేటివి ఇవ్వాలి. కొన్నిసార్లు మనకు అవసరం లేకున్నా కూడా వాటికి ఇస్తే మరి మొక్క అనేది చాలా ఎక్కువ తడిలో అంటే ఆ వేర్లన్నీ కూడా కుళ్ళిపోయి మరి చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటరింగ్ కూడా జాగ్రత్తగా మనము చేసుకోవాలి. అలాగే ఫర్టిలైజర్స్ కూడా టైంకి మన మొక్కలకు అందిస్తే మంచి కాపు మన మొక్కల నుండి మనం తీసుకోవచ్చండి. మరి ఈరోజు నేను చూపించబోయే హ్యూమిక్ యాసిడ్ అయితే చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది మన గార్డెన్లో. మరి మంచిగా పూల మొక్కలు అయితే చక్కగా పూస్తాయి. మరి ఈ హ్యూమిక్ యాసిడ్ చేసుకోవడానికి మనం ఎలా చేయాలనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ నేను ఒక 10 లీటర్స్ బకెట్ నేను తీసుకున్నానండి. దానిలోనికి ఒక 8 లీటర్స్ అన్ని వాటర్ తీసుకున్నాను. చూడండి, నార్మల్ ప్లెయిన్ వాటర్. ఇవి ఆవు పిడకలండి. ఆవు పిడకలు దాదాపుగా 1 ఇయర్ పాతవండి. ఇవి నా దగ్గర ఉండబట్టి 1 ఇయర్ అయ్యింది. అయితే ఇప్పుడు వీటిని ఒక 3 నేను తీసుకుంటున్నాను. ఇవి చాలా పెద్ద సైజులో ఉన్నాయి, అందుకని నేను ఒక 3 తీసుకుంటున్నాను. మీరు అవే చిన్నవి తీసుకుంటే కనుక ఒక 5 అయితే తీసుకోండి. అయితే ఆవు పిడకలే కావాలని ఏవి లేదు, ఏదైనా పేడ ఎరువు మాత్రం మీరు తప్పకుండా తీసుకోండి. మరి ఇట్లా ఈ ఎండిపోయిన చాలా మాగిపోయి ఉంది కదా ఈ పిడకలు, వీటిలో చాలా మైక్రోబ్స్ అనేటివి ఉంటాయి. మైక్రోబ్స్ అనేటివి నిద్రావస్థలో ఉంటాయి. ఇప్పుడు మనం ఫర్మెంటేషన్ చేసినప్పుడు వాటిలో ఉన్న మైక్రోబ్స్ అన్నీ కూడా మళ్ళీ కూడా మేల్కొని మంచిగా మన మొక్కలకి కావాల్సినటువంటి మరి అన్ని పోషకాలు కూడా ఈ యొక్క ఫర్టిలైజర్లోకి వచ్చేస్తాయండి. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నేను శనగపిండి తీసుకుంటున్నానండి. మన దగ్గర ఇంట్లో ఒకవేళ పాతది పాడైపోయింది ఉన్నా పర్వాలేదు, మీరు తీసుకోండి. ఒక 100 గ్రాములంతా, చూడండి నేను ఇక్కడ క్వాంటిటీ నేను ఎంత వేస్తున్నాను, ఒక 100 గ్రాములంతా శనగపిండి. పాడైనదైనా పర్వాలేదు, ఎంత పాతదైనా కూడా పర్వాలేదు, మనం ఈ హ్యూమిక్ యాసిడ్ చేయడానికి వాడుకోవచ్చు. నెక్స్ట్ కావాల్సింది బెల్లము. బెల్లం కూడా ఒక 100 గ్రాముల బెల్లం మీరు తీసుకోండి. ఈ బెల్లం కూడా ఒకవేళ ఫ్రెష్ది కొత్తది కావాలని ఏం లేదు, మన ఇంట్లో పాతది నల్లగా అయిపోయిన బెల్లం, పాడైపోయిన బెల్లం ఉంటుంది కదా, మనం వంటలలోకి వాడడానికి ఇష్టపడం, అలాంటిది బ్లాక్ అయిపోయింది, అది కూడా మనం వేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ ఇది పుల్లటి మజ్జిగ అండి. పుల్లటి మజ్జిగ నేను ఇది చాలా రోజుల పాటు పక్కన పెట్టేసినాను. మీరు కూడా ఇట్లా మనము ఎంత పాతదైనా కూడా పర్వాలేదు, ఒక 4 డేస్ 5 డేస్ అయినా కూడా పర్వాలేదు, మజ్జిగ పుల్లటి మజ్జిగ నేను ఇక్కడ తీసుకున్నాను. ఒక 1/2 లీటర్ వరకు ఉన్నదండి బాటిల్లో. ఇదంతా కూడా నేను వేసేసినాను. మొత్తం కూడా అన్నీ కూడా మంచిగా ఇలా ఒకసారి కలిపేసి మనము మూత పెట్టి ఒక షేడీ ప్లేస్లో, మనకు ఎండ ఎక్కడ తగలదో అక్కడ నీడ ఉన్న ప్లేస్లో మనము ఈ బకెట్ని అయితే పెట్టాలి. టైం ఉన్నప్పుడల్లా మనము కంపల్సరీగా వీలైతే 2 సార్లు పొద్దున సాయంత్రం కూడా స్టిక్తో మనము కలుపుతూ ఉండాలి. మనకు మంచి ఫర్టిలైజర్ అనేది వారం రోజుల తర్వాత రెడీ అవుతుందండి. ఇది వారం రోజుల తర్వాత రిజల్ట్. 1 వీక్ కరెక్ట్గా నేను లాస్ట్ సాటర్డే చేసినానండి. మళ్ళీ ఈ సాటర్డే నేను మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇదిగోండి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో హ్యూమిక్ యాసిడ్ అనేది. మరి
దానిలోనికి అంతా కూడా అందులో ఉన్న పిడకలలో ఉన్నటువంటి సారము, ఈ బెల్లం వేసినాం కదండి, ఆ మైక్రోబ్స్ ఏవైతే నిద్రావస్థలో ఉంటాయో వాటన్నిటిని కూడా మరి చక్కగా మరి రిఫ్రెష్ చేసి అవన్నీ కూడా మంచి పోషకాలు మన మొక్కలకు కావాల్సినవన్నీ కూడా మరి సూక్ష్మ పోషకాలు, స్థూల పోషకాలు ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ ఫర్టిలైజర్లో ఉంటాయండి. ఇది చాలా చాలా బాగా మంచి రిజల్ట్ ఇస్తుంది మన మొక్కలల్లో. నేను ఈ పిడకలన్నింటినీ కూడా నేను తీసి పక్కన పెడుతున్నాను. వీటిని నేను పడేయనండి. తర్వాత నేను వీటిని మొత్తం స్మాష్ చేసేసి బాగా నానిపోయి ఉన్నాయి కదా, వీటిని కూడా ఓ వారం పాటు పక్కన పెట్టేస్తే మనకు మంచి కంపోస్ట్ రెడీ అవుతుంది. ప్రతి ఒక్క కుండీలో మనం ఒక్కొక్క గుప్పెడు చొప్పున వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ తయారైపోయిన లిక్విడ్ ఫర్టిలైజర్ని నేను ఎట్లా డైల్యూట్ చేసుకోవాలి, మనము మట్టిలో ఎట్లా ఇవ్వాలి, మరి అలాగే స్ప్రే కూడా ఎట్లా చేయాలనేది నేను మీకు ఇక్కడ ఒక ఖాళీ బకెట్ నేను తీసుకున్నాను చూడండి. 1 లీటర్ ఫర్టిలైజర్కి మనము 4 లీటర్ల వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. 1:4 రేషియో. ఇంకొక మగ్గు ఎక్కువ వేసుకున్నా నో ప్రాబ్లము. 1:5 రేషియో కూడా మనం వేసుకోవచ్చు. అయితే ఇక్కడ నేను 1 లీటర్ ఫర్టిలైజర్ వేసుకున్నాను. చూడండి నేను ఇప్పుడు ఎన్ని లీటర్స్ వాటర్ వేస్తానో. ఇది రెండవది, ఇది మూడవది, నాలుగవదండి. 4 మగ్గులు నేను వేసినాను. అయితే 4 లీటర్స్ నేను యాడ్ చేసిన. 1 లీటర్ ఫర్టిలైజర్కి 4 లీటర్స్ వాటర్ యాడ్ చేసినాను. ఇప్పుడు మనము మన మొక్కల సైజు చొప్పున మనము ఈ ఫర్టిలైజర్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. నేను చూపిస్తాను అది కూడా ఎంత ఇస్తాను అనేది. నెక్స్ట్ మనము స్ప్రే చేయడానికి ఎట్లా తీసుకోవాలనేది నేను మీకు చూపిస్తాను. ఇది 1/2 లీటర్ బాటిల్ అండి. 1/2 లీటర్ బాటిల్లో నేను 400 ml అంతా నేను వాటర్ నింపేసినాను ఆల్రెడీ. దీనిలోనికి ఒక 100 ml అంతా నేను ఇప్పుడు ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది నేను వేసుకుంటున్నాను. చూడండి 100 ml సరిపోతుందండి. 500 ml బాటిల్ ఇది 1/2 లీటర్ది. 1/2 లీటర్కి కంప్లీట్గా 400 ml వాటర్ వేసుకొని 100 ml మాత్రమే నేను లిక్విడ్ ఫర్టిలైజర్ వేసినాను. మళ్ళీ చెప్తున్నాను మీకు. మరి ఇప్పుడు మంచిగా ఇది మన మొక్కల పైన మనం స్ప్రే చేయొచ్చు, ఆకుల పైన స్ప్రే చేయొచ్చు. ఇక్కడ చూడండి ఎన్ని జామకాయలు ఉన్నాయో, మంచి కాత మీద ఉంది. ఇట్లా మంచి ఫర్టిలైజర్స్ ఇస్తుంటే మనము ఇంత బ్రహ్మాండమైన కాపు అయితే మనము మన మొక్కల నుండి తీసుకోవచ్చండి. చాలా బాగా వస్తున్నాయి ఇవి. రాణి జామ చూడండి గుత్తులు గుత్తులుగా ఉన్నాయి. ఒక్కొక్క చోట ఎన్నెన్ని జామకాయలు ఉన్నాయో మీరు కౌంట్ చేయొచ్చు. మేమైతే మొన్న కౌంట్ చేసినప్పుడు 40కి పైన ఉన్నాయండి. అయితే చాలా బాగా వస్తున్నాయి. మరి ఇలాంటి టైము మనమైతే మంచి ఫర్టిలైజర్స్ అయితే మనం ఇవ్వాలి. మొక్కకు కావాల్సిన శక్తి మనం అందించినప్పుడు మనకు మొక్కలు కూడా అంతే మంచిగా మనకు తిరిగి కాపు అనేటివి ఇస్తాయి కదండి. మరి చూడండి ఇక్కడ నేను ఇది పెద్ద మొక్క కాబట్టి నేను 1 లీటర్ ఫర్టిలైజర్ కంప్లీట్గా ఇచ్చేసినాను. పూల మొక్కలకు కూడా మనము ఈ ఫర్టిలైజర్ ఇవ్వచ్చండి. ఇది కూడా పెద్ద బొకే లాంటి మొక్క కదా, అందుకని నేను 1 లీటర్ కంప్లీట్గా ఇచ్చేస్తున్నాను. ఇంకా పువ్వులు అయిపోవచ్చినాయి, ఇవి కూడా నేను తీసేస్తాను. ఇంకా ఇక్కడ రోజ్ ప్లాంట్ అండి, చూడండి చక్కగా పూలు పూసినాయి. ఈ మొక్కకి కూడా నేను 1/2 లీటర్ వరకు నేను ఇస్తున్నాను ఫర్టిలైజర్ని. మన మొక్క సైజ్ని బట్టి, మొక్క ఏజ్ని బట్టి చిన్న మొక్కలా పెద్ద మొక్కలా చూసుకొని మనం ఫర్టిలైజర్స్ ఇవ్వాలండి. ఈ పూల గురించి అయితే చాలామంది అడుగుతున్నారండి. నాకు వీలైతే తప్పకుండా సీడ్స్ కలెక్ట్ చేస్తాను. మరి ఇదైతే పెద్ద టబ్లోనే ఉంటుంది కాబట్టి నేను మొత్తం కంప్లీట్గా 1 లీటర్ ఫర్టిలైజర్ ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను స్ప్రే చేయడం కూడా నేను మీకు చూపిస్తానండి. ఇట్లా ఆకులన్నీ కూడా తడిసేట్టుగా మంచిగా మనకు ఆకులు పైనుండి కూడా కింద నుండి కూడా మొక్క మొత్తం తడిసేట్టుగా మనము ఈ హ్యూమిక్ యాసిడ్ని స్ప్రే చేస్తే మనకు మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయండి. మొక్కకు కావాల్సిన మంచి మైక్రో ఇంకా మ్యాక్రో న్యూట్రియంట్స్ అన్నీ కూడా మరి ఈ హ్యూమిక్ యాసిడ్లో ఉంటుందండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.